నవరాత్రి ప్రసాదాల్లో ఒకటైన చక్కెర పొంగల్‌ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే, స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని పావు కప్పు వరకు పెసరపప్పుని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు వేగిన తర్వాత కుక్కర్‌లోని ముప్పావు కప్పు వరకు బియ్యాన్ని, ఈ పెసరపప్పుని కూడా కలిపేసి 2, 3 సార్లు బాగా వాష్ చేసి, ఒక కప్పు కొలతకి 2:30 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసి 2, 3 విజిల్స్ రానివ్వాలి. మరొక పక్క అదే గిన్నెలో ఒక కప్పు కొలతకి 1:30 కప్పు కొలతన బెల్లాన్ని, అరకప్పు నీళ్లను యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈ బెల్లం నీళ్ళల్లో నలకలు ఉంటే ఒకసారి వడపోసుకొని మళ్ళీ తీసుకోవాలి. కుక్కర్ కూడా చల్లారిన తర్వాత ఈ రైస్‌ని బెల్లం నీళ్ళలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. దీంట్లోని నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని నేతితో సహా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. చివరగా కొద్దిగా యాలకుల పొడి, చిన్న పచ్చకర్పూరం, కాచి చల్లార్చిన కొద్దిగా పాలని యాడ్ చేసి 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి ప్రసాదం రెడీ అయిపోతుంది.